మధురవాడ ఆయుష్ రీజనల్ కార్యాలయంలో అంతా అయోమయం అంటున్నారు. ఉద్యోగుల అధికారులలో కొరవడిన సమన్వయం అక్కడ పలు అనుమానాలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి తిష్టివేసిన కింద స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రస్తుత అధికారిని ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు ఝాన్సీ లక్ష్మి ఆరోపిస్తున్నారు. అలసత్వాన్ని ప్రశ్నిస్తే కుల చట్టాలు చూపి కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. విధుల్లో చేరి 3 నెలలైనా తన సంతకాన్ని రబ్బర్ స్టాంప్లో ఉపయోగిస్తున్నారే తప్ప ఫైల్స్ పరిశీలనకు తన టేబుల్ పైకి రావట్లేదని ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఝాన్సీ లక్ష్మి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ విశాఖపట్నం ఆయుష్ డిపార్ట్మెంట్. సార్, నిన్న ఏం జరిగిందంటే దొంగే వచ్చి దొంగ 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 అన్నట్టు పరిస్థితులు అయిపోయాయి సార్. నేను వచ్చాను, డ్యూటీకి వచ్చాను, కూర్చున్నాను. ఈ నెల శాలరీస్ బిల్స్ అన్నీ చేస్తున్నాను. నేను బిల్స్ చేయకపోతే పడవు, అందుకే హడావిడిగా బిల్స్ చేయాలి. మేము అవునన్నా కాదన్నా చూసా చూడకుండా బిల్స్ ముందు సంతకాలు పెట్టేసి మేము వెళ్ళిపోవాలి. నాకు మొన్నటి వరకు అవి జరిగాయి, 3 నెలల వరకు. ఎప్పుడు హడావిడి చేసి సంతకాలు పెట్టేస్తున్నారు. ఈసారి నేనేం పెడుతున్నానో నాకు ఈ నెల కావాలి, నేను చూడాలి, నాకు ఇవ్వండి అన్నాను. అందులో భాగంగా ఏం జరిగిందంటే ప్రతి నెల పారామెడికల్ స్టాఫ్ ఏమో అలా ఆవిడే చూస్తుందండి. వాళ్ళ భర్త కూడా పారామెడికల్ అయినప్పుడు నాకు కొంతమంది మీద ఆవిడ ఈ జూనియర్ అసిస్టెంట్ సుష్మా అండి అమ్మాయి. వాళ్ళ భర్త కూడా ఇక్కడ ఎంఎన్ఓ సింహాచలంలో. నేను ఒక 10 మంది పేర్లు యావరేజ్గా ఇచ్చాను. ఏంటంటే ఇవి ఎఫ్ఆర్ఎస్లో ఒకసారి తీయండి అని. అందులో ఆయన పేరు ఉండడము, ఆవిడకి కూడా చెప్పాను, ఈ పేర్లన్నింటికి ఎఫ్ఆర్ఎస్ తీయండి, లొకేషన్ తీయండి, ఎక్కడ పడుతుందో. శాలరీస్ చేస్తున్నాం, వెళ్తున్నాయి, ఇట్స్ గుడ్, బట్ నేను చూడకుండా వేసినా కూడా కరెక్ట్ కాదు. యావరేజ్గా ర్యాండమ్గా చేయొద్దు. నేను ఎన్నో ఎలిగేషన్స్ అందరూ చెప్తున్నారు, ఝాన్సీ మేడం జాత నీ మీద ఇలా జరుగుతుందని చెప్తున్నారు. కానీ జరగనిదే మనం వెళ్ళిపోదాం, ముందుకి డ్యూటీ చేయాలి కదా సార్. తలములకలైన డ్యూటీ ఉంటుంది, నేను డ్యూటీ చేయాలి కదా. ఇక్కడ అటెండర్ కూడా లేకుండా చేశారండి ఆ శాఖ ఆర్డీడీఏ. ఇక్కడ అటెండర్ లేకపోవడానికి కారణమే ఆయన సార్. నేను ఫిబ్రవరి 3 నుంచి అటెండర్ని అడుగుతున్నాను. అందరం ఆడపిల్లలు, మగపిల్లలు లేరు, నాకు అటెండర్ కావాలి, నేను తెచ్చుకుంటాను అంటే ఆయన అవకాశం ఇవ్వలేదు. ఇందులో లేడీస్ తక్కువ, ఎక్కువ సార్, జెంట్స్ తక్కువ. ఆయన చెప్పిన ఆర్డీని తెమ్మంటే నేను తేలేదు. సారీ, ఏమైనా అటెండర్ 4 లేడీస్ సార్. ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక సూపర్నెంట్. ఆ సూపర్నెంట్ ఎప్పుడు ఇక్కడ ఉండదు సార్, హెడ్ ఆఫీస్ పనుల మీద తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే తిరగాలి, అవి సిచ్యువేషన్స్ అవి. అప్పటికి మేడం చెప్పాను, మేడం మీరు రోజు హెడ్ ఆఫీస్కి వస్తే ఉన్న ఒకే ఒక మగ వ్యక్తి వెళ్ళిపోతున్నారు. సూపర్నెంట్ అంటే మూల స్తంభం అంటాడు. నా తర్వాత నా అంత వ్యక్తి కదా సార్. వీళ్ళందరినీ ఆయన కంట్రోల్ చేయాలి. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు అండి, ఒక జూనియర్ అసిస్టెంట్ సుష్మా అండి. ఇక్కడే కూర్చుంటారు. ఆ డాక్టర్లో వాళ్ళే నాకు చెప్పారు, ఝాన్సీ మేడం మీరు జాగ్రత్త, ఈవిడ బయటికి పంపించేయండి, మీరు కాన్ఫిడెన్షియల్గా. ఒక జూనియర్ అసిస్టెంట్ సుష్మా, జూనియర్ ఒక్కలే, సీనియర్ ఇద్దరు, ఇంకో ఉన్న ఒకరు నేను, 4 మీరు. ఇప్పటి వరకు ఒక కెమెరా లేదు, ఒక సెక్యూరిటీ లేదు. ఇప్పుడు నేను కొట్టానా, ఆమె కొట్టిందా అన్నది మన కెమెరా ఉంటే, అంటే ఒక ఇంత 6 జిల్లాలని నడిపిస్తున్న ఒక ఆఫీసర్కి ఒక సీసీ కెమెరా లేదు, ఒక సెక్యూరిటీ లేదు. ఎన్ని జిల్లాలండి? 6 జిల్లాలు సార్. మీరు 6 జిల్లాలకి అధికారి. 6 జిల్లాల అధికారి సీట్ ఇది. ఇక్కడ వచ్చి నేను అంతా బాగా చేయించాను సార్. ఇందులో భోజనాలు, పడుకోవడాలు, నిద్రపోవడాలు అన్నీ ఇదే రూము. నేను వస్తున్నానని కూడా ఇలా ఎవరు బయటలేదు, కనీసం రూమ్ సర్దలే. నేను ఇలా వచ్చి ఏడ్చుకొని ఉండిపోయాను, ఎందుకు ఇక్కడికి వచ్చాను రా దేవుడు అంటే. మా అమ్మాయి అట్లీస్ట్ నవ్వు పెద్ద పోస్ట్కి వచ్చేవాళ్ళు అంటే ఇంకా అలా సర్దుకుపోయాను. ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారు, పని చేశారు? నేను సెక్రటేరియట్లో 6 ఏళ్ళు పనిచేస్తాను. ఏపీ సెక్రటేరియట్లో, మన అమరావతి. నేను యాక్చువల్లీ నేను సింగిల్ పేరెంట్ సార్. రకరకాల కారణాల వల్ల నేను సింగిల్ పేరెంట్ అయిపోయాను. నేను శ్రీకాకుళంలో ఉన్నప్పుడు ఈ బ్యాచేనండి. శ్రీకాకుళంలో డాక్టర్ జగదీష్, డాక్టర్ ఉత్తమ్, డాక్టర్ సునీలు, అక్కడ ఉన్న స్టాఫ్ వీళ్ళందరూ నన్ను హెరాస్ చేశారండి. ఎవరైతే ఆర్డీడీలో వస్తారో వీళ్ళు పనికొస్తారు సార్ అని చెప్పడం అనమాట. నేను నా స్టాఫ్ ఇద్దరు అందరూ భర్తల కారణంగా ఒంటరిగా ఉన్నాం. ఒకసారి మేము రూమ్లో ఓపీ చూస్తుంటే ఆర్డీడీ మాకు లోపలికి వచ్చారు సార్. వస్తే బయట తలిపేస్తారు సార్. ఇంకా ఇవన్నీ చెప్పి భయపడి మా అమ్మాయి చిన్నది, నేను కూడా కాస్త చిన్నదాన్ని.
ఇంక ఇక్కడ ఉండొద్దని ఇప్పుడు ఈ కోన రవికుమార్ గారు మన తమ్మినేని సీతారాం గారు మాకు సరిயான మేనమా. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండదు ఝాన్సీ, వీళ్ళని చంపేస్తారు, పెళ్ళకి పెళ్లి చేయాలి, నువ్వు కూడా చిన్నపిల్లవే అని సెక్రటేరియట్లో నాకు సీఎం గారు మన చంద్రబాబు గారు నాయుడు గారి టైంలోనే డిస్పెన్సరీ నేనే ఎస్టాబ్లిష్ చేయించాను సార్ వీళ్ళతో తీసుకొని. చాలా కష్టపడి ఎస్టాబ్లిష్ చేయించి అందులో కూర్చుంటే అక్కడ 6 సంవత్సరాలు ఉన్నాను సార్. దీనికి మనం రావాలి కదా, ఇక్కడ ఖాళీగా ఉంది. ఇక్కడ అందరూ మనకంటే ముందున్న ఎస్ఎంఓలు భయపడిపోయి ఈ సీట్లో కూర్చోలేదు. సంవత్సరం 4 మాసాలు ఖాళీ ఉంటే సర్లే నేను వచ్చి న్యాయం చేద్దాం డిపార్ట్మెంట్కి. మరి డిపార్ట్మెంట్ చిన్న జూనియర్స్ మీద నడుస్తుంది. ఈ శాఖరే అప్ అండ్ డౌన్ చేసి శాఖర్ సార్ అప్ అండ్ డౌన్ చేసి డిపార్ట్మెంట్ వీళ్ళందరూ అడిగోళ్ళు అనమాట ఫోన్ చేసి, అక్కగారు వచ్చేయండి, మేడం గారు వచ్చేయండి, మేము లీవ్ పెట్టే దిక్కు కూడా మాకు లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఆయన ఫోన్ చేస్తే ఎత్తడు, మీరు ఇక్కడికి రాకపోతే అలాగా, మీరే సీనియర్ కదా, వచ్చేయండి అంటే నేను స్టేట్లో నెంబర్ 2 అండి సార్. కాబట్టి నేను ఎలిజిబుల్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారండి సార్? బాగా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఒక ఆవిడ 97లో జాయిన్ అయ్యారు, ఒక ఆవిడ 99లో జాయిన్ అయ్యారు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు సార్ ఒక్కొక్కరు. నేను మన మేడం అదే అడిగాను, మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు మేడం రకరకాల కారణాలతో, వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాలంటున్నారంటే, ట్రాన్స్ఫర్ చేస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు, కోర్టుకి వెళ్తారని శాఖర్ గట్టి నా మీద వేస్తారు. ఆ రోజు మీటింగ్లో సార్ ప్రతి నిమిషం ఆయన నన్ను అరెస్ట్ చేస్తున్నారు సార్. శాఖర్ అనే వ్యక్తి దీనికి నాకంటే ముందు 7 ఏళ్ళు ఆర్డీడీగా ఇక్కడ చేశారు. ఆర్డీడీగా 7 ఏళ్ళు వర్క్ చేశారు. ఆయన వీళ్ళింట్లోనే ఉండేవాళ్ళు, సుష్మా వాళ్ళ ఇంట్లోనే. ఆర్డీడీ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్. 7 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు సార్ ఆయన టెన్యూర్ దగ్గర నాకు ఎఫ్ఎస్సిలో కూడా ఉన్నారు ఆయన. మేడం ఇప్పుడు ఉన్నా సార్, హెచ్ఓడికి వెళ్ళారు. గొల్లపూడి అండి. ఇప్పుడు మీకు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కి పిలిచారు కదా, పిలిచిన తర్వాత అక్కడ ఏంటి జరిగిందో ఒకసారి చెప్తారా విషయం? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మమ్మల్ని అడిగారు సార్, మమ్మల్ని ఉండండి అని కూర్చోపెట్టారు అంతే. మళ్ళీ ఇంటికి వెళ్ళాం, భోజనం చేసి వచ్చాం అని చెప్పారు. మీ మీద అట్రాసిటీ కేసులు పెట్టారమ్మా, మరి మీ సాయంత్రం 5:30 రండి అంటే, సరే సార్ నిజం నిజమే తేలుతుంది, నాకు అనవసరం అంటే లైక్ ఏం కేసులు పెట్టారు ఏమన్నది. ఇప్పుడు ఎలిగేషన్స్కి నెంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయండి, నిజం కొంచెం గట్టిగా మీరే తేల్చాలి, మీరు అనుభవజ్ఞంగా ఆలోచించండి చేయండి సార్ అని నమస్కారం పెట్టాను.